వాడలేను. కానీ అందరూ నాకైతే మర్యాద ఇస్తారు, అది చాలు నాకు. నాకు బయటకు కొడితే మొత్తం 100 మంది గుర్తుపట్టాలా, గల్లీ గల్లీ గుర్తుపట్టాలని లేదు. ఏ గల్లీలోకి పోయినవి ఒక్కడు గుర్తుపడితే నన్ను చాలు, నాకు గల్లా లేస్తే చాలు అనుకుంటాను. ప్లానింగ్ చేసాడంటే ఇల్లు కట్టుడు కాదు కదా సాయి, కొట్టడం అంటే. మాటలకి అని ఒక మాట అంటారు, ఆ మాటలు వేస్ట్. నా మీద చేతి పడినప్పుడు నేను ఎందుకు చూపిస్తాను. అది కాదు ఆయనను ఈ మధ్య ఎప్పుడు సాఫ్ట్ గా ఉంటే రీల్స్ చేసుకుంటా, ఎందుకంటే వైలెంట్ గా కొట్లాడాలంట. కొట్లాడాలంటే ఇంకా కొట్లాడాలి పోతలేను, బయట పచ్చలు ఎక్కువ పెంచుకుంటున్నా అంతే. అయినా ఇప్పుడు ఏముంది, మొత్తం బయట టాక్ అంతా నడుస్తుంది. ఇంత సాఫ్ట్ గా రీల్స్ చేసుకున్నట్టు ఎందుకు ఇట్లా కొట్టడానికి వెళ్తుండో, మధ్యాహ్నం మీద పోలీస్ కేసు కూడా అయిందంట. అవన్నీ ఇంకా అవుతుంటే అవ్వకని ఉండవు. ఇంకా లైఫ్ అన్నాక అన్ని ప్రతి ఒక్కటి ఫేస్ చేయాలా. టేస్ట్ చేయాలి కానీ అది మా టేస్ట్ ఐస్ క్రీమ్ కానీ ఇంత లైఫ్ బాయ్ అది. అవును సార్, ఇంకా అవుతుంటాయి. కానీ మనం చెప్తున్నా, మనం లొల్లిలో కంటే ఒకరిని కొట్టడము, ఒకరిని గలీజ్ చేయడం అవి చేస్తలేం. ఎవరికన్నా ఆపద ఉంటే పోతున్నాం, దాన్ని సాల్వ్ చేస్తున్నాం. ఆడు ఎవడైతే దుష్మన్ ఉండో ఆడు కూడా మనతో దోస్తం చేసేటట్టు చేసుకుంటున్నాం మనం. అంటే చాలా మంది ఇంకా ప్లానింగ్ చేసినట్టు కొట్టడం తెలుసు. అది అర్థం కాలే. నువ్వు దొరికితే నింపేదామని చాలా మంది ప్లానింగ్ చేస్తుంటారు తెలుసా నీకు. ప్లానింగ్ చేసాడంటే ఇల్లు కట్టుడు కాదు కదా సాయి, కొట్టడం అంటే. అంటే ఒకవేళ కొడితే ఏం చేస్తావు, నిన్ను కొట్టేదాకా వస్తాయి. అదే ఇల్లు కట్టడానికి ప్లానింగ్ కావాలి, ఒక మనిషిని కొట్టడానికి ప్లానింగ్ అవసరం లేదు. అదే అంటున్నా బాయ్, ఒకవేళ నిన్ను కొట్టేదాకా వస్తే నువ్వేం చేస్తావు? కొట్టిన తర్వాత చూపిస్తాం. ఇప్పుడు మాటలతో చెప్తే అరే ఈడు మాటలు చెప్తుండో, జస్ట్ మాటలకి అని ఒక మాట అంటారు, ఆ మాటలు వేస్ట్. నా మీద చేతి పడినప్పుడు నేను ఎందుకు చూపిస్తా. అంటే నువ్వు అయినా సింగిల్ కొట్లాడమంట కదా, కొట్లాడితే మినిమం వెనకాల 5 మంది 10 మంది ఉంటే కొట్లాడతామంట, కొట్లాడ ముంగ నిలబడతా ఉంటా, లేకపోతే వెనకాల దాచుకుంటా పోతా ఉంటా అనేటోళ్ళు అంటారు సార్. ఇప్పుడు నా ముంగల తకాఫర్ గా నాతో నిలబడేటోడు ఒక్కడిని నించోమని నాతో కొట్లాడేటోడు. ఇప్పుడు ఆడు ఒక 10 మందిని వేసుకొని వచ్చుకుంటాంటేనా, నేను నా వెనకాల పక్క 5 మందిని వేసుకొని వచ్చుకుంటా. ఇప్పుడు ఆడు ఒక్కడు వచ్చి నాతో కొట్టడమని నేను బి ఒక్కడిని సింగిల్ తకాఫర్ కొట్లాడుతా, నాకు ఎంత ఉందో. ఏమని చెప్పి నువ్వు కొట్లాడాలి కంటే ఎప్పుడు ఒక్కని పోవంట, భయపడతావంట, మస్తు భయం అంట నీకు. అదే చెప్తున్నా కదా సార్, చెప్పేటోళ్ళు కుప్ప చెప్తారు, వాళ్ళకి నోరిచ్చిండు దేవుడు చెప్పడానికి, వాళ్ళు చెప్పుకుంటా పోతుంటారు. మళ్ళీ అంతా చెప్తుంటే అట్లా అర్థం కాలే. చెప్తుంటే నువ్వు ఎట్లా సైలెంట్ గా ఎట్లుంటున్నావు మళ్ళీ అంతా అవుతుంటే. అయ్యా మన దాకా రాలేదు సార్, ఇప్పుడు దాకా ఈ టాకులు మన దాకా రాలేవు. వచ్చినవి మనం లైట్ తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళతో ఏం కాదు కాబట్టే మాటలు చెప్పి వదిలేస్తుండ్రు. అదే మనతో అవుతుంది, మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చేతుల్లో చూపిస్తాం. అంటే ఇంత పగని పెట్టుకుంటాయి మీరు అందరూ. పగలైతే ఎవ్వరికి లేవు సాయి, నేను చెప్తున్నా, పగలైతే ఎవ్వరికి లేవు. కొంతమంది ఒక మాట అడుగుతా చెప్పు. చెప్పు సాయి. నువ్వు ఏమనుకుంటున్నావు బాయ్? అర్థం కాలేదు. ఏమనుకుంటున్నావు నా గురించా? నా గురించి అయితే నేను ఏమనుకుంటలే అయ్యా, నిజం సాయంగో. ఇప్పుడు నేను మంచి, నేనేం పెద్ద దిగిరాలేను, ఏం అంత పెద్ద పైల్వాన్ని కాదు, తోపు నన్ను చెప్తలేను. కానీ
నాకు బయట ఇజ్జత్ ఇచ్చే 10 మంది బయట ఉన్నారు. అంటే నువ్వు ఫీల్ నుంచి ఎంత మంచి మర్యాద ఉంది బయట. అరే సాయి అంటే మంచి రౌడీ లేదా మంచి మర్యాద ఉంది. నువ్వు ఇట్లా గొడవలు చేసుకుంటా రౌడీ అయికుంటా ఎందుకు వస్తారు అవన్నీ? రౌడీ షీటర్ అనేది పేరు రాలేదు ఇంకా నాకు. నేను అంత పెద్ద స్టేజ్ కూడా ఎదగలేను. అయినా చాలా కాల్స్ వస్తున్నాయి. అంట సార్ ఆ కొట్టాలు కనిపిస్తుండు, ఈ కొట్టాలు కనిపిస్తుండు. మొన్న కూడా నేను కొట్టిందంట. అది నువ్వు రివీల్ చేస్తున్నావు చెప్తున్నావు అది. నన్ను ఎవరు కొట్టిరు సాయి? కొడదామని వచ్చినంట బాయ్. నేను నువ్వు కొట్లాడినావంట, కొడుతుందంట. సాయి మనం చెప్తున్నా కదా కొట్లాటల్లోకి పోతాం కానీ అది కాంప్రమైజ్ చేస్తాం కానీ ఆన్ మీద చేయబడేదాకా మనం చూసుకోం, మన మీద చేయబడేదాకా అది తెచ్చుకోం. సరే కొట్టాలు ఎక్కువ పోవాలంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఎన్ని కేసులు ఉన్నావు చెప్పు బాయ్. అవన్నీ ఎందుకు సాయి? మళ్ళా కేసు మొత్తం రికార్డులే ఉంటాయి, మళ్ళా ఏం లేవు అంటావు బాయ్? అంటే అవి అనుకోకుండా జరిగిపోయినవి, కావాలని చేసినవి అయితే కావు, అనుకోకుండా అయినవి. అంటే నీ ధైర్యం ఏంది? నా ధైర్యం అనేది ఏం లేదు సాయి. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎవరిని చూసుకొని ఎగరా. ఒకని చూసుకొని దాదాగిరి అయ్యా, ఒకని చూసుకొని రుబాబ్గిరి అయ్యా. ఏమున్నవి నేను వచ్చే వరకైనా మా అయ్య పేరే నేను లేపుతా. అన్న పేరు లేపా, ఎవ్వని పేరు లేపా. వస్తారు అన్న వాళ్ళు బి సాయంకి వస్తారు, ఆపదకు వస్తారు. కానీ నాకు ఏమన్నా అయితే మా అయ్యనే నిలబడతాడు నా ముంగట. అదే తప్ప ఎవరు రారు, ఎవరు నిలబడరు. అంతే, మా మమ్మీ డాడీ తప్ప ఎవరు వాళ్ళిద్దరిని చూసుకొని నేను ఏమన్నా చేస్తా. కానీ గలీజ్ లెక్కలు చేస్తా, కానీ గలీజ్ లెక్కలు అంటలే. 10 మందితో మంచిగా చేస్తా, దోస్తాన్ చేస్తా. ఇంకా వాళ్ళు మనతో దుష్మన్ చేద్దామని చూసుకున్నారంటే ఇంకా వాళ్ళే గొంతుదోవి అందులో పడ్డట్టు. అంతే సార్. ఇది మొత్తం అందరికి తెలిసిన క్వశ్చన్, అందరికి ప్రతి ఒక్కరికి తెలిసింది, ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఇది. ఏంది సార్? పేరు దియా మీ దోస్తు గానీ అడుగుతా. అర్థం కాలే. ఒక ఆయనది పేరు దియగానే ఆయన గురించి అడుగుతా, చెప్పాలి దాన్ని. అడుగు సాయి. నువ్వు ఒక ఆయన జాంజిగిరి దోస్తులు ఉండే బాయ్, మస్తు అంటే మస్తు క్లోజ్ గా, అన్న తమ్ముళ్ళు కాదు అత్త మంచుకుని అన్న తమ్ముళ్ళు లేకుండే. అంత ఉన్నాక ఇప్పుడు ఎందుకు పోయి కలుస్తలేరు, ఫాలో కొట్టుకుంటలేరు, మా ఇంట్లాగా అనిపిస్తలేరు ఆన్లైన్ లో కూడా? అంటే కొన్ని ఉంటాయి సార్ పర్సనల్. అలా షేర్ చేసినా కదా తెలిసేది. ఎంత మంది డౌట్ ఉందో అది ఎందుకు చేస్తలేరు, ఎందుకు విడిపోయింది ఇద్దరు, అసలు ఏందని. అంటే ఒక ఇన్సిడెంట్ అయ్యింది, ఆ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ ఇంట్లోకి మనం అంటే పడదు, మన ఇంట్లోకి ఆడంటే పడదు. ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోయింది ఆ ఫ్రెండ్షిప్. అంటే చాలా మంది నమ్మి పైకి తెచ్చిన వాళ్ళు నేను మోసం చేసినట్ట బాయ్. నేనా? నువ్వు నమ్మినావు చాలా మంది. అరే మనోళ్ళు అనుకుంటేనే నిన్ను ఇట్లా పెట్టేసింది అంటాడా? మనం చెప్తున్నాం కదా సాయి, నేను కుల్లా మాట చెప్తున్నా, ఎవ్వరు ఏమని అనుకోని. నాకు ఫేమ్ లేదు, నేను కుల్లా నేనే చెప్తా, నాకు ఫేమ్ లేదు. ఫేమ్ ఎందుకు లేదు బాయ్, ఏడా చూసినా మాకు కూడా సాయంత్రం గుర్తుపడతారు. కానీ నేను చెప్తున్నా సాయి, అది వాళ్ళు చెప్తుండ్రు, చెప్పేటోళ్ళందరికీ నేను చెప్తున్నాగా, వాళ్ళకి కాలు మొక్కినవి అది కాదు. కానీ నేను మటు నా మటు చెప్తున్నాను ఏంటంటే, నాకంటూ ఫేమ్ లేదు. నేను ఈ రోజు దాకా ఫేమ్ అనే పదం ఏడ వాడలేను. కానీ అందరూ నాకైతే మర్యాద ఇస్తారు, అది చాలు నాకు. నాకు బయటకు కొడితే మొత్తం 100 మంది గుర్తుపట్టాలా, గల్లీ గల్లీ గుర్తుపట్టాలని లేదు. ఏ గల్లీలోకి పోయినవి ఒక్కడు గుర్తుపడితే నన్ను చాలు, నాకు గల్లా మిలేస్తే చాలు అనుకుంటా నేను. మనం అందరికి చెప్తున్నా కదా సాయి, కొంత అందరిని నేనే లేపిన, అందరిని నేనే చేసిన, ఇవన్నీ మాటలు చెప్పా. నా అనుకున్న వాళ్ళని కొంతమందిని నేను లేపిన, నాకు ఎంత దాకా అవుతుందో అంత దాకా లేపిన, మొత్తం నేనే లేపిన, నేనే కష్టపడ్డా అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు రీల్స్ చేసిండ్రు, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళది. కానీ నేను ఏం చేయాలో అది చేసి లేపిన. ఇప్పుడు నన్ను దేక్తలేరు, అంతే, అది లైట్. ఇంకా అంతే. అదే బాయ్ నాకు బాగా అనిపిస్తుంది. నాకు కూడా తెలుసు ఓన్ లేపిన ఓన్ లేపలే అంత మంది అట్లా నేను పెడుతుంటే నీకు ఎవరికైనా ఉండదా? ఇంత లేపినాక ఎంత చేసినాక మనకే పెట్టుకోడు, అన్నం పెట్టినాక సున్నం పెడితే ఇదంతా లైట్ సాయి. మనం ఎంత మందిని లేపినా మనకు తెలుసు. మనం ఫేమ్ లోకి తీసుకొని వచ్చినాం, వాళ్ళు అది నిలబెట్టుకుండ్రు, పోతూనే ఉండ్రు అవ్వని.
మనది గుర్తు పెట్టుకోకపోయినా అది మనకు లైట్. మస్తు మంది లేపినావు బాయ్, నాకన్నా కూడా మస్తు మంది చూసాను నేను. ఇంకా అవన్నీ లైట్ సాయి, వాళ్ళకి గుర్తుంటే చాలు. సరే బాయ్, నీ జాన్ జిగిరి దోస్తు ఎవరు బాయ్? జాన్ జిగిరి అవన్నీ మనకు లేవు సార్. అందరు దోస్తులే, అందరు జాన్లే. ఒకరిని తక్కువ అయ్యా, ఒకరిని ఎక్కువ అయ్యా. సరే బాయ్, అట్లా చేయనంటు. నీకు దోస్తాని మస్తు మంది ఉంది కదా? అవును. మొత్తం తక్కువ చేయనంటున్నావు కదా? అవును సార్. మళ్ళీ పదకొండు ఎందుకు రీల్ చేస్తాడు? ప్రణయ్ ఒక్కంతో ఎందుకు అంత క్లోజ్ గా రీల్ చేస్తున్నావు మళ్ళా? ప్రతి ఒక్కరితో అంటే ప్రతి ఒక్కరితో చేస్తే పబ్లిక్ కి నచ్చదు కదా ఆ బాండ్. ఎందుకు నచ్చదు బాయ్? చేసినా కదా నచ్చదు. నువ్వు ఇప్పుడు ఏమన్నావు, ప్రతి ఒక్కరిని ఒకటే లెక్క చూస్తే నాకు అందరు ఒకటే అంటే, మళ్ళీ ప్రణయ్తోనే నువ్వు మాక్సిమం రీల్స్ ఎక్కువ చేసినావు, ఎక్కువ క్లోజ్ గా అనిపిస్తావు, ఎక్కువ ఫ్రెండ్షిప్ లెక్క ఉంటారు మీరు. అవును సాయి, అక్కడ పబ్లిక్ కి నచ్చింది ప్రణయ్ తో నేను చేయడమే. ఇంకా పబ్లిక్ కి నచ్చింది మనం చేయాలా, లేకపోతే మనం నచ్చింది మనం చేస్తే పబ్లిక్ నచ్చాలా చెప్పు? ఇప్పుడు పబ్లిక్ ఒక్క వీడియో మాది ఒకటి, ఆ డియో బండి మీద వీడియోతో మాకు ఆడ నేమ్ పెట్టిన మా ఇద్దరికి రీల్ సెట్ అయితే అని బాండ్. ఇంకా మేము వాళ్ళకి నచ్చినాయి కదా, వాళ్ళు మమ్మల్ని లేపితేనే మేము ఈ స్టేజ్కి వస్తున్నాం. ఇంకా వాళ్ళు ఏం కోరితే మేము అదే చేయాలా. కానీ వాళ్ళు ఒకటి చెప్తే మాకు ఇష్టమైనది మేము వేరే వాళ్ళతో చేస్తాం, మీరు చెప్పిన వాళ్ళతో చెయ్యమని అంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ చేసిండ్రు, ఈ బాండ్ మీకు ఇద్దరికి సెట్ అయింది, మీ రీల్స్ మాకు నచ్చినాయి ఈ బాండ్ది అని అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఆ బాండ్ తోనే మేము ఇద్దరం చేసినాం. అవి పోతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన దూరం పెట్టేసి వేరే వాళ్ళతో ఆ బాండ్ తో చేశానంటే మీ ఇద్దరికి లొల్లిలేనాయి, అవి ఇవి పుకార్లు వస్తాయి బయట. ఇంకోటి ఏంటంటే, నువ్వు ప్రణయ్కి ఫేమ్ అని చెప్పి నువ్వు ప్రణయ్తో రీల్ చేస్తున్నావు అంట, నిజమా కదా? నాకు ప్రణయ్ ఫేమ్ లేనప్పటి నుంచి తెలుసు సాయి. ప్రణయ్ ఫేమ్ లేనప్పుడే, మేమిద్దరం ఫేమ్ లో లేనప్పుడే ఆ డియో వీడియో తీసినాం. సాయి బాయ్, సాయి ఇంకోటి, నీది అకౌంట్ 10K దాకా వచ్చే అకౌంట్ హ్యాక్ అయింది బాయ్ నీది. అవును సాయి. అంటే హ్యాక్ చేసిండా, హ్యాక్ అయిందా, రిపోర్ట్లు కొట్టిండా? రిపోర్ట్ కొట్టలేరు, ఏం కాలేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యింది. ఆ ఇన్సిడెంట్ లా నా అకౌంట్ పోగొట్టుకున్నా. అంటే నీ చేతిలో నువ్వు పోగొట్టుకున్నావు? నా చేతులతో నేనే పోగొట్టుకున్నా. ఎవ్వరు ఏం చెయ్యలేరు, ఎవ్వని తప్పు లేదు, ఎవ్వరి మీద నేను నింద కూడా. నా చేతులతో నేనే పోగొట్టుకున్నా. చిన్న ఇన్సిడెంట్ వల్ల నా అకౌంట్ పోగొట్టుకున్నా అంతే. సరే బాయ్, మనం నీ చేతిలో పోగొట్టుకున్నప్పుడు నువ్వు నీ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ ఎందుకు పెట్టినావు? 8 hours నా అకౌంట్ పోయింది కదా, మళ్ళీ బ్యాక్ వస్తా అదే స్టోరీ ఎందుకు పెట్టినావు మళ్ళా? నేను స్టోరీ పెట్టలే సాయి. నువ్వు స్టోరీ పెట్టినావు, నా స్క్రీన్ షాట్ కూడా ఉంది, స్టోరీ పెట్టినావు. 8 hours నా అకౌంట్ హ్యాక్ అయింది కదా, చూపిస్తా మళ్ళీ ఏందో అని పెట్టినావు స్టోరీ. అది హ్యాక్ అయినా నెక్స్ట్ డే రోజు నా అకౌంట్ అయితే హ్యాక్ అయిందని. హేటర్స్ నేను మళ్ళా చూపిస్తా, నా మాట పెట్టలే. ఏమని పెట్టినా, నా ఐడి హ్యాక్ అయిందని ఇక్కడతో సైలెంట్ అయిపోతానని అనుకోకండి, మళ్ళా బ్యాక్ వస్తా, మళ్ళా నేను ఏందో చూపిస్తా అని పెట్టిన. దానికి దేనికి ఏమో కరెక్ట్గా ఇప్పుడు నాకు తెలుసు అది ఎట్లా ఏ కారణంగా పోయిందో ఐడియా నాకు ఒక్కనికి తెలుసు. బయట వాళ్ళందరూ ఏమనుకుంటాడు, అరే హేటర్స్ ఇట్లా పోగొట్టిండ్రు అది ఇది పుకార్లు వస్తాయి, ఏదో తప్పు చేసినట్టుండు, రిపోర్ట్లు కొట్టినట్టుండు, ఏమో గలీజ్ వీడియో ఇది అదే పుకార్లు మస్తు మంది లేపేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఆ ఐడి పోతే పోయింది, ఈ ఐడి కన్నా మంచి ఇంకొక ఐడితో లెగుస్తా అని వాళ్ళకి ఇచ్చిన నేను ఆన్సర్. సరే బాయ్, ఐడి పోయినాక నువ్వు 1 month వరకు ఏం ఐడి క్రియేట్ చేయవు, నార్మల్ ఒక ఐడి పెట్టినావు, మళ్ళీ ఇంకో ఐడి ఉంది, ఆ ఐడిలో నీకు 20K 18K 17K ఉంది కదా? లేదు సార్, 13K. అదే ఐడి ఏంది మళ్ళీ? ఐడి నీదేనా? నేను నా ఐడి హ్యాక్ అయిన 3 weeks దాకా నేను ఏ అకౌంట్ క్రియేట్ చేసుకోలేను. మిస్టర్ సాయి XX అని ఒకటి క్రియేట్ చేసుకున్నా. సపోర్ట్ మర్చిపోను చెప్తున్నా, 20 days లో 2K followers కొట్టినా. ఇంకా ప్రణయ్ ఏం చేసిండు, ప్రణయ్ వాళ్ళ దోస్తుది ఎవరిదో ఫ్యాన్ పేజ్ ఉండే, ఇది నేను ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేను కానీ చెప్తున్నా ఇప్పుడు. ప్రణయ్ వాళ్ళ ఫ్రెండ్ది ఒకటి ఫ్యాన్ పేజ్ ఉండే, ఆ ప్రణయ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి ఐడి తీసుకొని ఎంత కరెక్ట్ 5K to
6K దగ్గర ఉండే, నిజం చెప్తున్నా 6K దగ్గర ఉండే అది. ఆ ఐడి నాకు ఇస్తే ఇంకా నా ఫొటోస్ నావి పెట్టగానే ఇంకా 13K దాకా తీసుకొని వచ్చిండ్రు దాన్ని పబ్లిక్. ఇక మళ్ళీ బ్యాక్ అకౌంట్ అందరు ఏమనుకుంటారు, అకౌంట్ మళ్ళీ వచ్చేసినట్టుంది సాయిబాయిది. ఇంకా అందరు అదే అనుకుంటున్నారు నా పాత ఐడి అది అని, కానీ అది నా పాత ఐడి కాదు. నా పాత ఐడి మొత్తానికి పర్మనెంట్లీ డిసేబుల్ అయిపోయింది. ఇంకా అస్సలకి రానే రాను నా ఐడి. పిల్ల కన్నా ఎక్కువ ప్రేమించే ఇంట్లో అమ్మున్నాక ఆ పిల్లతో మనకి ఏం పని చెప్పు. అంతే అంతే భయ. అదే సాయి బాయ్, ఇట్లాంటి క్వశ్చన్ అడుగుదామని కాల్ చేసిన నీకు. ఇది ఉట్టి పార్ట్ 1, మళ్ళీ ఇంకోటి ఉంది, ఇంకో క్వశ్చన్ మళ్ళీ వేరే ఉన్నాయి. ఇది ఎక్కువ మినిట్స్ అయిపోయింది, దీంతో స్టార్ట్ చేద్దాం దీన్ని. మళ్ళీ ఇంకోటి పార్ట్ 2 వస్తుంది, మళ్ళీ అందులో కూడా ఇంకా క్లారిఫికేషన్ చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్లు. అయ్యా నువ్వు మొత్తం బాహుబలి తీస్తున్నావు నా మీద. మళ్ళీ బాహుబలి 1 బాహుబలి 2 ఎట్లా అట్లా. ఇది మామూలుపేట సాయి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 కూడా రావచ్చు చెప్పలేం. మనం అంతా ఫేమస్ ఏం కాదు సాయి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 తీసేదాకా. చూడు బాయ్ నువ్వు ఎట్లా ఇప్పుడు ముందు మొత్తం అన్ని నీవే రావాలి, మొత్తం లైన్ లో ట్రెండింగ్ లో నడుస్తుంది పుట్టుడు. అంతా మనకు లేదు, నువ్వు అనుకుంటావు అట్లా, కానీ బయట అట్లా పేరు అట్లా ఉంది నీది. ఇంకా లేపుతుండ్రు లేపని. అంత అర్థం చేసుకో, అంత లేపు నువ్వు ఎంత మంచి మనిషి అని. మంచి మనసు కాదు సాయి, మనం ఆ దుష్మన్ పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు. 10 మందితో మంచిగా ఉంటే గల్లామిలా ఇస్తారు. ఇది ఇంకొక కొట్లాట కూడా అయింది బాయ్. ఏం కొట్లాట? నువ్వు ఒకరిని కొట్టినావు ఒక బర్త్డే రోజు, అది ఎందుకు కొట్టినావు? ఇంకా అది చెప్తున్నాగా చిన్న మ్యాటర్, కానీ అది నాకు పెద్ద విషయం. అది జస్ట్ ఒక కొలాబరేషన్ కోసం అయింది లొల్లి అంతే. అంటే కొలాబరేషన్ కోసం నన్ను తిట్టుండే. అంటే నువ్వు ఆయన బర్త్డే పిలిచి కొట్టినావా లేకపోతే నీకు సడన్ గా కనిపించిందా? నాకు అసలుకి తెలియని కూడా తెలియదు, అన్ఫార్చునేట్లీ వచ్చిండు. ఇంకా ఆ మాటలు నాకు మైండ్ లో తిరిగినాయి చూడగానా. ఇంకా ఆ టైంకి అది అయిపోయింది. కొట్టేసిన ఇచ్చేసిన దొరికిందేమో కానీ ఇంకా లైట్స్ అవన్నీ అయితేనే ఉంటాయి ఇంకా అంతే. పాపం రక్తం వచ్చింది కదా బాయ్ పాపం. అయ్యా కొడతావా? రక్తం వచ్చాడు కొడతావా? ఇంకా కోపం చెప్తున్నా కదా అలాంటిది. చూస్తే మెత్తగా కనిపిస్తావా అని గట్టి బాడే పని ఇది. ఇంకా అవుతుంటాయి సార్ అవన్నీ, కానీ మనం చెప్తున్నాం 10 మందితో దుష్మన్ పెట్టుకుంటే ఏం రాదు. 10 మందితో గల్లాలు మిలాయిస్తే బయటికి పోతే మనకు గల్లా మిలాయిస్తారు. అదే మనం 10 మందితో దుష్మన్ పెట్టుకుంటే బయటికి పోతే అదే ముత్తులు వాళ్ళ కొడతారు. సరే బాయ్, ఇప్పుడు నీకు దోస్తాను ఉంది అంటున్నావు, ఇంత ఉంది కదా, ఈ దోస్తాని ఈ ఫేమ్ ఇది ఏం లేకుంటే నువ్వేంది బాయ్ అసలు? నేనేం లేదు సార్, నథింగ్. ఈ దోస్తాని ఈ ఫేమ్ నీ ప్రణయ్ బ్యాక్ సపోర్ట్ ఇలా ఎవ్వరిలో ఏం లేకపోతే చెప్తున్నా సాయి, ఈ ఫేమ్ ఉన్నా ఎవరున్నా ఎవరు లేకపోయినా నా వెనకాల మా అమ్మ అయ్యా ఉంటే నేను 7 దాకా పోతా. ఆ ఫేమ్ ఈ రోజు ఫాలో కొడతారు, రేపు అన్ఫాలో కొడతారు, కానీ మన అమ్మాయి అట్లా కాదు కదా. అంతే అంతే. మనం చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా వాళ్ళతోనే పెట్టుకుంటారు. అవును. మళ్ళా ఫేమ్ మాట సార్, ఫేమ్ ఈ దోస్తానా ఇవన్నీ మన సావు దాకా రావు. అంతే అంతే. ఇంకా అంత మంచిదే కదా ఇప్పటికైతే. సెట్ అనుకో మొత్తం సెట్ చెప్పలే, మళ్ళీ అయితే మళ్ళీ పార్ట్ 2 వస్తుంది. మీరున్న దాకా నాకు అంతా సెట్టే. అంతేనా?